ఫ్రెండ్స్, ఇప్పుడేంద్ర వార్త సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా సీరియస్. కాంగ్రెస్ 6 కీలక నేతలపై అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం, వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. అసెంబ్లీ విప్పుల పనితీరుపైన సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. మంత్రులు సభ్యుల మధ్య సమన్వయం సాధించడంలో విఫలమవుతున్నట్లు అసహనం వ్యక్తం చేశారని చెప్పేసి సమాచారం. అయితే విపక్షాల విమర్శలు, ఆరోపణలపై వెంటనే కౌంటర్ చేయడంలోనూ చొరవ చూపడం లేదని చెప్పేసి కామెంట్ చేసినట్లు తెలిసిందనమాట. అదేవిధంగా బీఆర్ఎస్ ఎల్పీ అంటే ఉపనేత హరీష్ రావు అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సమయంలో విప్లు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోయారు? గతంలో బీఆర్ఎస్ దళిత బంధు, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించింది. మరి 5 ఏళ్ల పాలన ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్పేసి ఈ విప్లు కౌంటర్లు ఇవ్వలేకపోయారని సీఎం సీనియర్ లీడర్ల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సభ ప్రారంభానికి ముందు సభా వ్యవహారాల మంత్రి విప్ సమావేశమే ఆ రోజు జరిగే కార్యక్రమాలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాలి. కానీ శ్రీధర్ బాబు నిర్వహించే స్ట్రాటజీ మీటింగ్ కొందరు విప్పులు మాత్రమే హాజరవుతున్నారని విమర్శలు అవుతున్నాయి. సో ఇదిలా ఉంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీంతో సభలో రూలింగ్ పార్టీ సభ్యుల పనితీరు పేలవగా ఉందని కామెంట్ చేస్తున్నారు. చొరవ చూపని విప్లు అన్నమాట. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు ముందు అసెంబ్లీలో కేవలం 3 విప్లు మాత్రమే ఉండగా ఈ నెల 18న మరో 3 విప్లను నియమించారు. దీంతో 6 విప్లతో సభలో రూలింగ్ పార్టీ పర్ఫార్మెన్స్ గతంలో కంటే మెరుగ్గా ఉంటుందని అందరూ భావించారు. కానీ వారం రోజులుగా సభలో విప్ల పనితీరు గమనించినటువంటి తర్వాత 6 విప్లో ఉన్నటువంటి ప్రయోజనం ఏం లేదు. ఎవరేం చేస్తున్నారో తెలియదు. విపక్షాల విమర్శలకు వెంటనే కౌంటర్ చేయడం లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కొందరు నాయకుల ముందు కామెంట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే సభ్యుల సమయానికి సభ వస్తున్నారా లేదా పట్టించుకోవడం లేదని, సభకు జరుగుతున్న సమయంలో కొందరు సభ్యులు ఇన్నర్ లాబీ, మంత్రుల ఛాంబర్లో ఎమ్మెల్యేలు పిచ్చా పార్టీగా మాట్లాడుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రధానంగా ఈ మధ్య బీజేపీ ఎమ్మెల్యేలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై కామెంట్ చేసిన సమయంలో విప్లు నుంచి ఆశిన స్పందన రాలేదని చర్చ జరుగుతుంది. పాత 3 విప్లు కేవలం ఆది శ్రీనివాస్ మాత్రమే విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని, మిగతా విప్లు ఎప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తే సందర్భాలు లేవని సీనియర్ మంత్రి అయితే అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సీరియస్ అన్నమాట. అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రమే విప్లు సభ్యులు కాస్త హడావిడి చేస్తున్నారని టాక్ ఉంది. సీఎం సభకు రాకపోతే మంత్రులు ఎవరు పెద్దగా పట్టించుకునేరే కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా సభలో మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపైన సైతం విమర్శలు వస్తున్నాయి. సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, సీతారాం మినహా మిగతా మంత్రులు విపక్షాల విమర్శలు, ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదని చెప్పేసి కామెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. తమ క్వశ్చన్కు సమాధానం చెప్పామా, తమ శాఖకు సంబంధించిన పద్ధతికు సమాధానం పొందిందా అనే తీరును మంత్రులు వ్యవహరిస్తున్నారు తప్ప సభా కార్యక్రమాలు సొంతంగా చేసుకోవడం లేదా విమర్శలు కాంగ్రెస్ వర్గాల్లో అయితే ఉన్నాయన్నమాట.